హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. సో తెనాలి రామకృష్ణ వారు చెప్పిన ఒక పద్యం ఉంది. ఆ, నీ కుంజర దామ కుట్టకు సచ్చెనని. అంటే ఏంటో తెలుసా అర్థం? సో 100 ఏనుగులు ఒక దామ కుట్టకు సచ్చినాయి అంట. సో ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎవరు సరిపోద్ది అంటే బంగ్లాదేశ్ సిచ్యువేషన్కి కరెక్ట్ సెట్ అవుద్ది. ఎందుకంటే సో వాడెవడో ఒక చిన్న ఒక పొలిటీషియన్ అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ చచ్చిపోతే ఆ దేశం తగలబడిపోతుంది. మొన్నే మనం మాట్లాడుకున్నాం మన ఇండియన్ చంపేశారని. ఇవాళ ఏం జరిగిందంటే ఒక బ్రిడ్జ్ మీద నుంచి ఒక బాంబు వదిలేశారు. సో ఆ బంగ్లాదేశ్ వాళ్ళు చచ్చిపోయారు. సో ఎందుకు వాళ్ళ పొలిటీషియన్ వాళ్ళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చే ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయడానికి ఇలా చేస్తుంది అనమాట. ఇలా క్రైమ్ క్రియేట్ చేస్తుంది. సో ఆ క్రైమ్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, అక్కడ ఉన్న హిందూస్ ఎఫెక్ట్ అవుతున్నారు, అక్కడ మన దేశం వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, మన దేశానికి కూడా ఎంతో కొంత ఒక చిన్న డ్యామేజ్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక పీస్ఫుల్ లేకుండా చేస్తున్నారు. సో ఇవి ఇవి ఆగాలంటే ఎక్కడ ఎంత ఎంత ఫాస్ట్గా ఎలక్షన్స్ అయిపోతాయి, ఎంత ఫాస్ట్గా డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి, అంత కంట్రోల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నాను కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్.